జగన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి అమాయకుల్లాగా నటిస్తూ పచ్చి అబద్ధాలు చెప్తూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అవాస్తవాలతో బురుడి కొట్టించే ప్రయత్నం చేశాడు. ఇవాళ జగన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పాడంటే ఒక పిచ్చి చాటు చూపించి అక్కడ అవాస్తవమైన ప్రొజెక్షన్స్ అన్ని చూపించి అన్ని అబద్ధాలే చెప్పాడు. నాలాంటి వాళ్ళందరూ వాస్తవాలతో సహా రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు కదా. ఎలాగో జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తే వాస్తవాలు ఏంటంటే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన అప్పు 1,40,000 కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చేసిన అప్పు 2,34,000 కోట్ల రూపాయలు. అంటే 2019కి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు వచ్చేసి 3,75,000 కోట్ల రూపాయలు. మరి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలనలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 9,74,000 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పుల కుప్పలాగా మార్చేశాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రెస్ మీట్ లో అన్ని పచ్చి అబద్ధాలే. ఈ డీటెయిల్స్ అన్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్ లో వాస్తవాలతో సహా ఉన్నాయి. అదేవిధంగా జగన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఏ సెక్టార్లో ఎంత తప్పు చేశాడో వాస్తవాలతో సహా చూపిస్తా మీకు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్ లోనే ఉన్నాయి, మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు గవర్నమెంట్ డెప్స్ కింద 4,38,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ కింద 80 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. కార్పొరేట్ డెప్స్ కింద 2,48,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. డ్యూ టు సివిల్ సప్లైస్ అండ్ సబ్సిడీ కింద 36,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. డ్యూ టు పవర్ సెక్టార్స్ కి 34,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ కింద 1,13,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ వచ్చేసి 21,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్స్ అని చెప్పి 1,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకుగా చేసి ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చి అమాయక ఫేస్ పెట్టుకొని ఎంత భయంకరంగా నటిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి అబద్ధపు రాజకీయం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తాడనే విషయం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి, తెలుసుకోండి. జై హింద్. జగన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి అమాయకుల్లాగా నటిస్తూ పచ్చి అబద్ధాలు చెప్తూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అవాస్తవాలతో బురుడి కొట్టించే ప్రయత్నం చేశాడు. ఇవాళ జగన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పాడంటే ఒక పిచ్చి చాటు చూపించి అక్కడ అవాస్తవమైన ప్రొజెక్షన్స్ అన్ని చూపించి అన్ని అబద్ధాలే చెప్పాడు. నాలాంటి వాళ్ళందరూ వాస్తవాలతో సహా రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు కదా. ఎలాగో జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తే వాస్తవాలు ఏంటంటే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన అప్పు 1,40,000 కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చేసిన అప్పు 2,34,000 కోట్ల రూపాయలు. అంటే 2019కి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు వచ్చేసి 3,75,000 కోట్ల రూపాయలు. మరి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలనలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 9,74,000 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పుల కుప్పలాగా మార్చేశాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రెస్ మీట్ లో అన్ని పచ్చి అబద్ధాలే. ఈ డీటెయిల్స్ అన్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్ లో వాస్తవాలతో సహా ఉన్నాయి. అదేవిధంగా జగన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఏ సెక్టార్లో ఎంత తప్పు చేశాడో వాస్తవాలతో సహా చూపిస్తా మీకు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్ లోనే ఉన్నాయి, మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు గవర్నమెంట్ డెప్స్ కింద 4,38,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ కింద 80 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. కార్పొరేట్ డెప్స్ కింద 2,48,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. డ్యూ టు సివిల్ సప్లైస్ అండ్ సబ్సిడీ కింద 36,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. డ్యూ టు పవర్ సెక్టార్స్ కి 34,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ కింద 1,13,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ వచ్చేసి 21,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్స్ అని చెప్పి 1,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకుగా చేసి ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చి అమాయక ఫేస్ పెట్టుకొని ఎంత భయంకరంగా నటిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి అబద్ధపు రాజకీయం చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తాడనే విషయం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి, తెలుసుకోండి. జై హింద్.